2026 నాటికి మావోయిస్టు రహిత దేశం కిందన మారుస్తామని చెప్పినటువంటి అమిత్ షా శరవేగంగా అడుగులు వేస్తున్నట్టున్నారు. అందుకనినే సమన్వయంతో కూడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వాడుతున్నారా, అదే సందర్భంలో ఎక్విప్మెంట్, టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ అంతా వాడుతున్నారు, శాటిలైట్లు అంతా వాడుతున్నారు. వీటన్నిటి పరిణామక్రమం మావోయిస్టులు ఎక్కడికక్కడ దొరికిపోతున్నారు. తాజాగా 31 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. వాస్తవంగా ఒక భారతీయులు మన భారతదేశంలోనే, మన భారత సైన్యం చేతుల్లోనే, మన భారత పోలీసుల చేతుల్లోనే చనిపోవడాన్ని హర్షించలేం, బాధపడతాం. కానీ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యంలో చక్కటి అవకాశం ఉంది. పోటీ చేయి, ప్రజల్ని చైతన్యపరచు, నీకు అనుగుణంగా మార్చుకో, నీ అభిప్రాయాన్ని ఓకే చేయించు. అట్లా కాకుండా ఆయుధంతో ప్రజాభిప్రాయాన్ని నిర్దేశించి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని మనం అదుపులోకి తీసుకుందాం, ఎవడైతే ప్రజాప్రతినిధి ఎన్నికవుతాడో వాడిని బెదిరించి మన ఇష్టం వచ్చినట్టు నడిపిద్దాం అనేటటువంటి ధోరణి ఈ మావోయిస్టులకి అతిపెద్ద ప్రమాదమైంది. వీళ్ళ వలన అప్పుడప్పుడు ఓ 50, 100, 1000, 10,000, 1,00,000 డబ్బులు ఒక ఊరికి ఇచ్చారని సంతోషపడితే అదే సందర్భంలో కోట్ల రూపాయలు ఆ ఊరికి రానియకుండా అడ్డుపడుతున్నారన్నట్టు నిజం ఇవాళ గ్రహించారు. మావోయిస్టులు కోరుకునేది ఏంటి? తిండి, బట్ట, వసతి. ఇప్పుడు అవి ప్రభుత్వాలు ఇస్తున్నాయి, సంక్షేమ ప్రభుత్వాలు అయినాయి ఇప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అదే గిరిజనులకి బియ్యం ఫ్రీగా వస్తున్నది, అదే గిరిజనులకి ఇవాళ రకరకాలైనటువంటి సదుపాయాలు వస్తున్నాయి. అవి అందనప్పుడు ఖచ్చితంగా పోరాడాలి. కానీ అక్కడికి వేస్తానన్న రోడ్డు వద్దని, అక్కడికి వేస్తాన టూరిజం ప్లాన్స్ వద్దని, అక్కడ ఏ డెవలప్మెంట్ జరగనీయకుండా అడ్డుపడితే దానివల్ల ఆ గిరిజనులలో ఉపాధి లేక అక్కడ చదువుకున్న విద్యావంతులైనటువంటి వాళ్ళు తమ ప్రాంతాలు బాగుపడాలంటే అన్నల ఆలోచన ధోరణి కాదు, అభివృద్ధి ఆలోచన ధోరణి కావాలనుకుని క్రమంగా మారుతుండటం వల్లనే మావోయిస్టులకి అటవీ ప్రాంతాలలో షెల్టర్ కరువు అవుతుంది, చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో 31 మంది, ఈ మధ్యనే జరిగిన మరొక ఎన్కౌంటర్లో 38 మంది. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్. ఈ ఒక్క ఏడాదిలో దాదాపు 88 మంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు.